తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల 18వ తారీఖు ఆదివారం, 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథం 122వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైన విషయం. ఎవరైతే దేవుని సన్నిధికి వారి యొక్క జీవితాల్లో సంతోషంగా వెళ్ళడానికి గడపడానికి ఇష్టపడతారో వారు ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎందుకు అని అంటే, దేవుని సన్నిధిలోనే మనకు సంతోషం ఉంది, దేవుని సన్నిధిలోనే మనశ్శాంతి ఉంది, ఆనందం ఉంది. ఎవరైతే దేవుని సన్నిధిలో మెలుగుతున్నారో వారు నిత్య జీవానికి పాత్రులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో వచనాలు దేవుని సన్నిధిలో ఉంటే ఉపయోగాలు ఏంటో అనే సంగతిని మనకు తెలియజేస్తున్నాయి. కనుక మనం ఆదివారం వచ్చినప్పుడు నేను యెహోవా సన్నిధిలో గడపాలి అనేటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉండడం గొప్ప ఉద్దేశం. చాలామంది నేటికి వారి సమయాలు ఇంటి దగ్గరే గడిపేవారు ఉన్నారు, లేక పనిపాట్ల వలన ప్రయత్నాల వల్ల గడిపేవారు ఉన్నారు. దానివల్ల ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో ఉంటేనే మనం నిత్యత్వాన్ని పొందగలం. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చినటువంటి మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘం 10వ వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.